చెప్పండి సార్, మీకేం కావాలో నన్ను అడగండి. రమ్య గారికి సూసైడ్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని కొన్ని వివాదాలు వినిపిస్తున్నాయి. దీనికి మీ కమెంట్స్? అయ్యో, ఎవరో మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఈ హత్య ఒక ఆత్మహత్య అని నేను ఖచ్చితంగా చెప్పను. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? సారీ, 2 ఫోటోలు కన్నా నేను అనుమతించను. మీకే చెప్పేది. ఏమడిగారు? ఇది ఆత్మహత్య అని మీరు అంత నమ్మకంగా చెప్తున్నారే, ఎలా కనిపెట్టారు? ఇది ఒక క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలను బట్టి, విధానాలను బట్టి నేను కనిపెట్టగలిగానంతే. ఇది నా తెలివితేటలతోటి కనిపెట్టినటువంటి మిస్టరీ. ఈ కేసులో నా కన్క్లూషన్ ఇది ఒక ఆత్మహత్యే. మరి శ్యామ్ ప్రసాద్ గారు ఈ విషయంలో ఎందుకు మౌనం వహించారు? నాలా తెలివైన వాళ్లే సమాధానం చెప్పగలరు. తెలివి తక్కువ వాళ్ళు యూనో. తీసుకోండి స్టిల్. థ్యాంక్స్. చూస్తున్నాను సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఐ థింక్ వీ కెన్ మేనేజ్ దెమ్. వద్దు, సబ్జెక్ట్లో వద్దు సార్. అంతకంటే మోహన్ ని గెస్ట్ హౌస్ కి పంపిస్తే బెటర్. ఇక్కడ పని అయిన వెంటనే ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తాను. ఇంకా ఏం నిర్ణయించుకోలేదు సార్. షూర్ సార్, నేను ఫోన్ చేస్తాను. ఎవరు ఫోన్ చేసింది? డీజీపీ. ఏం మాట్లాడారు? ఏం మాట్లాడాల? నా గురించి అడిగారా? ఏం లేదు. Usual findings: presence of barbiturate, zinc phosphate, pale yellow color highlights, kidney failure, contracted muscles, etc. Yet, Shyam, you smell something fishy? No. కేసుని కాస్త జాగ్రత్తగా స్టడీ చేయమని హైకమాండ్ ఆర్డర్స్. సో యూజువల్ ఫార్మాలిటీస్, దట్స్ ఆల్. డాక్టర్, ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్. నాకు కూడా. యాజ్ ఫర్ ఫారెన్సిక్ రిపోర్ట్స్, రమ్య స్టమక్ లో స్లీపింగ్ పిల్స్ అండ్ ర్యాట్ పాయిజన్ ప్రెజెన్స్ ఉన్నాయి కదా? Am I correct, doctor? It's pretty clear. Then my question is, వీటిలో ఏ పాయిజన్ వల్ల రమ్య మరణం సంభవించింది? Rat poison. That's the point. అందులో జింక్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల రమ్య మరణించింది. స్లీపింగ్ పిల్స్ లో అంత హెవీ డోసేజ్ ఏమి ఉండదు. అంటే రమ్య నిద్రపోయిన తర్వాత తీసుకుని ఉంటుందంటారా? Come on, doctor, answer my question. అది నాకెలా తెలుస్తుంది? మీరే కదా కనిపెట్టాలి. ఈయన ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అయ్యో, ఇదొక ఇన్సిడెంట్ అయ్యిండొచ్చు అని మీరు చెప్పారని నేను విన్నాను. ఎస్, బట్ దట్ వాజ్ అన్ ఆఫ్ ద రికార్డ్ కామెంట్. ర్యాట్ పాయిజన్ తీసుకున్న ఎన్నో కేసులు నేను చూశాను. వెంటనే చనిపోయిన వాళ్ళు కొందరు, కొన్ని గంటల తర్వాత చనిపోయిన వారు కొందరున్నారు. దట్ డిపెండ్స్ అపాన్ ద బాడీ కండిషన్ అండ్ ద అమౌంట్ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్డ్. ఈ కేసులో రమ్య వెంటనే చనిపోవడానికి కారణం నథింగ్ బట్ కార్డియోజెనిక్ స్ట్రోక్. అందరి మరణం ఒకేలాగా ఉండదు కదా. మీ ఉద్దేశం ఎంత క్వాంటిటీ ఆఫ్ పాయిజన్ కన్స్యూమ్ చేసి ఉండొచ్చు? 10 grams ఆఫ్ జింక్ ఫాస్ఫేట్. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ క్వాంటిటీ? 10 గ్రాములు అంటున్నప్పుడు 5 grams కే మనుషులు చనిపోతారు. 10 grams అంటే చాలా ఎక్కువ డోసేజ్. ఏమిటి, పై ఆఫీసర్లు మీకు అండగా ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నారా? అవునులేండి, అయినా మా మాటలు వాళ్ళ నమ్మరన్న విషయం నాకు బాగా తెలుసు. మాలాంటి మామూలు పోలీస్ ఆఫీసర్లతో కలిసి పనిచేయటం చిన్నచూపుగా భావించే మీరు ఈ కేసులో ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు జీతం ఇస్తున్న గవర్నమెంట్ నాకు పని అప్పచెప్పింది, దాన్ని నేను చేస్తున్నాను అంతే. ఓ, కర్తవ్య నిర్వహణ అన్నమాట. అదొక్కటే కారణం, అంతేగాని వ్యక్తిగతంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అంటారు? నాట్ ఎట్ ఆల్. అటువంటిది ఏదైనా ఉండాలి అని మీరు ఆశపడితే దానికి నేనేం చేయలేను.
లెట్స్ కమ్ టు ద పాయింట్ సార్. వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఇతరులు తెలుసుకోవాలన్న కారణం కోసమే కదా లెటర్ రాసి పెట్టేది. అలా రాసి పెట్టేవాళ్ళు సాధారణంగా అది ఈజీగా కంటికి కనిపించే స్థలంలోనే దాన్ని పెడతారు. కానీ ఈ కేసులో అలా జరగలేదే. బాగుంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్వీసు నాకుందో మీకు తెలుసా? మీరు చెప్పిన అదే పాయింట్ గురించి నేను ఆలోచించాను. దాని గురించి అఫీషియల్ గా డిస్కస్ చేసి నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. మానసిక క్షోభ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన రమ్య ఒక లెటర్ రాసి పెట్టింది. ఆ తర్వాత ఏదో కారణం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకుని జీవితాన్ని గడిపుండొచ్చు. ఆ తర్వాత తన కోపం తగ్గి లెటర్ ఎందుకు అని భావించి తీసుకెళ్ళి ఎక్కడైనా దాచుండొచ్చు. రమ్యది ఆత్మహత్య అన్న నిర్ణయానికి రావడానికి చాలా కారణాలున్నాయి. రమ్యకి తెలియకుండా తన చేత విషం తాగించడం అసాధ్యం. బలవంతంగా పట్టించారనడానికి సూచనలు లేవు. తను పడుకునే ముందు తలుపు లాక్ చేసుకుంది. అది మాత్రమే కాదు, ఆవిడ చనిపోవడానికి కొద్ది సమయం ముందు నిద్ర మాత్రలు మింగి రైట్ పాయిజన్ కన్స్యూమ్ చేసింది. సార్, నాకున్న డౌట్ ఆత్మహత్య లెటర్ కు సంబంధించింది. దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. సి మిస్టర్ శ్యామ్, ఆ హ్యాండ్ రైటింగ్ రమ్యదేనని 100% ప్రూవ్ అయింది. కానీ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఒట్టి దద్దమ్మలనేది మీ అభిప్రాయమా? సార్, రాసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని గనక ఉంటే దాన్ని వెంటనే చింపి పారేసి ఉండాలి కదా. అలా ఎందుకు చేసింది అన్నది మీరు నిర్ణయించుకోండి. దట్స్ యువర్ హెడేక్.